వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలనుకుంటాను నేను. అంటే ఎలా అంటే నిజమైన కష్టం ఎవరిది, ఆ కష్టానికి తగ్గ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద నేను ఫస్ట్ నుంచి బలంగా నమ్ముతా. అంటే లేని బ్యాషజాలకి వెళ్ళి లేనిపోని అబద్ధపు ఎలా చెప్పాలంటే నేను ఒక క్రిపుల్డ్ ఒక మనోవైకల్యానికి చిహ్నాల కింద మారిపోయి దయచేసి అసలు సూత్రధారుల్ని వాళ్ళకి ఏదో క్రెడిట్ వచ్చేస్తుంది అనేటువంటి విధానాన్ని ఆ మానసిక రోగం నుంచి బయటికి రమ్మంటారు. మొట్టమొదటగా ఇది పర్సనల్ పార్టీ ఇష్యూ స్టేజ్ నుంచి పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయింది. పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయి జనాలు మాకు ఈ దరిద్రం ఏంట్రా, మాకు ఈ కర్మ ఏంట్రా అనుకునే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత గడిచినటువంటి 6 నెలల నుంచి కూడా కత్తి మహేష్తో ఉన్న డిబేట్స్, కత్తి మహేష్తో మాట్లాడినటువంటి అంశాల్లో నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలో, లేకపోతే నేను అతని పట్ల చూపించినటువంటి కన్సర్న్, లేకపోతే అతని స్నేహితులతో కానీ, లేకపోతే అతను తరపునటువంటి వాళ్ళతో కానీ నేను మాట్లాడినటువంటి విధానాల్లో నేను చెప్పినప్పుడు వినడానికి ఆయనకి ఒక స్కోప్ దొరికింది అంతే. ఆ పాజిటివ్ నోట్ అనేటువంటిది డే 1 నుంచి నేను తనతో మాట్లాడటానికి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగినటువంటి ఒక స్కోప్. అది ఒక స్కోప్. అంటే అంతా అయిపోయిన తర్వాత మధ్యలో చాలామంది పెద్ద మనుషులు వస్తారు, కొత్త కొత్త కథనాలు రాస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఏమనాలి, వాళ్ళు చూసి ఏం మాట్లాడాలి. పోలీస్ స్టేషన్లో పోలీసులు బెదిరించడం వల్ల కత్తి మహేష్ ఆగిపోయాడా, లేకపోతే కత్తి మహేష్కి సంబంధించి తనందరూ తను రాజీ పడిపోయాడా? తనందరూ తను రాజీ పడిపోయేవాడు నిన్న ఏబిఎన్లో కూడా అంత పెంట చేసుకుని బయటికి ఎందుకు వస్తాడు? నిన్న పొద్దున్నే పోలీసుల దగ్గరికి వెళ్ళాలని వాడుకొచ్చాడు కదా. నన్ను వైసీపీ పంపిందా, ఇష్యూ సెటిల్ చేయమని నన్ను వైసీపీ పంపిందా? ఇలాంటి వాటికి నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు. కానీ పదే మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు దాని గురించి వివరించాల్సి వస్తుంది. లక్షల మంది ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి పనికిమాలిన అంశాలు, పనికిమాలిన విశ్లేషణ చేసే వాళ్ళని దయచేసి నా దృష్టికి కూడా తీసుకురావద్దు. పొద్దునుంచి ఒక 50 మెసేజ్లు దీని గురించి ఏమని స్పందించాలి? నన్ను వైసీపీయే పంపినట్టుంటే ఇంత శ్రమ ఏదో నాకు వైసీపీతో అంత పరిచయాలు ఉంటాయి, వైసీపీ పార్టీలో వాళ్ళేనా? నన్ను వైసీపీ ఏమని పంపుద్ది? వైసీపీ నిన్నటిదా కత్తి మహేష్ని వైసీపీ పంపింది, ఇప్పుడు ఇష్యూ సెటిల్ చేయడానికి కత్తి విషయంలో నన్ను వైసీపీ పంపిందా? మీకు అందరికీ వైసీపీలో నేను వెళ్తాను ఆనందంగా ఉంటుందా? నాకు అర్థం పడుతున్నా. అంటే ఈ విమర్శలు చేసేటువంటి వ్యక్తులందరికీ వైసీపీ కోర్ట్ అంటే ఇప్పుడు నేను వైసీపీకి వెళ్తే మీకు అంత ఆనందంగా ఉంటుందంటే ఖచ్చితంగా వెళ్తా. అంటే ఏంటిది అంటున్నా. ఒకడొచ్చి ఇంత సడన్గా ఎట్లా సెటిల్ అయింది అంటాడు. నా కెపాసిటీ, నా క్యాపబిలిటీ పోయి మీకు ఏమైనా బాధ ఉందా ఇందులో? కాదని పోనీ కత్తి మహేష్ తెప్పించగలుగుతారా? మీకు ఏమైనా బాధ ఉందా ఇందులో అడుగుతున్నా. ఎవరి వల్ల సాధ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారు ఏం ప్రయత్నం నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా పక్కన దయచేసి ఆన్లైన్ ఫోటోలు పెట్టి ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి? నేను డైరెక్ట్గా నేను లైవ్లోకి వచ్చే నేను ప్రజల మధ్యలో ఉండే 3 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి? నేను ఫేస్బుక్ లైవ్లు పెట్టి పోరాటాలు చేయట్లేదే. నేను ప్రజల మధ్యలో ఉండే సమస్య ఉంటే నేరుగానే పోరాటం చేస్తున్నాను. ఇంకో ఇన్విజిబుల్ వారియర్స్ అని చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.